వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణ జనసేనలో భారీ చేరికలు జరుగుతున్నాయి. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ తాళ్ళూరి సమక్షంలో భారీగా చేరికలు జరిగాయి. తెలంగాణలో బలం పుంజుకుంటుంది జనసేన. ఇక జనసేనలో చేరేందుకు నేతలు ఉత్సాహం చూపుతున్నారు. తెలంగాణ ఉద్యమకారులు, వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు చేరుతూ ఉన్నారు. ఇక జనసేన కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు శ్రీరామ్ తాళ్ళూరి. ఇక తెలంగాణలో జనసేనకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది అని చూడొచ్చు. బలం పుంజుకుంటూ ఉంది. ఇక గతంలో కూడా జరిగినటువంటి ఎన్నికలలో జనసేన కనిపిస్తూనే ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, తెలంగాణలో జనసేన బలపడుతున్నట్లుగా ఉంది. ఈ చేరికలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో జనసేన పార్టీని విస్తరించడానికి ఇప్పటికే పవన్ కళ్యాణ్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. అయితే ఇక్కడ రామ్ తాళ్ళూరిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అయితే రామ్ తాళ్ళూరి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనసేనలో చేరికలు భారీగా మొదలయ్యాయి. అయితే ప్రధానంగా మల్కాజిగిరి నియోజకవర్గంలో ఏదైతే సెటిలర్స్ ఎక్కువ ఉన్న నియోజకవర్గం మల్కాజిగిరి, అలాంటి ప్రాంతంలో తెలంగాణ ఉద్యమ నాయకులు, తెలంగాణకు సంబంధించిన మాజీ ప్రజాప్రతినిధులు, కీలక నేతలు కూడా జనసేన తీర్థం పుచ్చుకుంటారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదు. దాదాపు 8 స్థానాల్లో బీజేపీతో కలిసి పోటీ చేసినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. అటు బీజేపీ కూడా కేవలం 8 ఎంపీ స్థానాలు, 8 ఎమ్మెల్యే స్థానాలు కూడా గెలిచిన నేపథ్యం. అయితే ఇటీవల కాలంలో జనసేన విస్తృతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం, వేరు ప్రాంతాల నుంచి ఆయా నియోజకవర్గాల్లో కూడా పార్టీని యాక్టివేట్ చేస్తూ ఆ నియోజకవర్గానికి సంబంధించిన కమిటీలు, జిల్లా కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, రాష్ట్ర కమిటీలు, మండల కమిటీలు, ఈ కమిటీలన్నీ వేయడమే కాకుండా పార్టీని క్రియాశీలకంగా బలోపేతం చేసేందుకే పవన్ సిద్ధం చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మీద తెలంగాణలో కూడా విమర్శల వేడి పెరిగింది. ఆయా పార్టీలకు సంబంధించిన నేతలు కూడా మీరు తెలంగాణలో పార్టీ విస్తరించాల్సిన పని ఉంది, ఆంధ్రాలో చూసుకోండి అంటూ కొంతమంది విమర్శించడం, మరోపక్క కొంతమంది ఆంధ్రాకు సంబంధించిన జనసేన నేతలు ప్రొఫెసర్ నాగేశ్వరరావుని విమర్శించడంతో ఈ వివాదం చిలికి గాలికి వానగా మారింది. మరోపక్క అనిరుద్ధ్ రెడ్డి అంటే చర్చల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి లాంటి నేతలు నేరుగా పవన్ ను టార్గెట్ చేశారు, ప్యాకేజ్ ఇస్తారంటూ విమర్శలు కురిపిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇటు కూటమి వచ్చే ఎన్నికలకి టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి తెలంగాణలో పోటీ చేస్తారనే ప్రచారం నడుస్తుంది. అందులో భాగంగానే తెలంగాణలో టీడీపీని కూడా బలోపేతం చేసేందుకు చంద్రబాబు నాయుడు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. మరోపక్క నారా లోకేష్ కూడా పార్టీని బలోపేతం చేసే దృష్టి సాధించారు. ఇలా తెలంగాణ వ్యాప్తంగా ఇటు కూటమిని మరోసారి ఈ కూటమిని బలోపేతం చేసేందుకు, కూటమి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే మల్కాజిగిరికి సంబంధించిన నేతలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కొంత మేరకు జనసేనలో చేరికలు మొదలై ఆయా నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణులు, ఒక రకంగా సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళు, ఇటు ఉద్యమకారులు, అటు మాజీ ప్రజాప్రతినిధులు, నేతలు చేరడంతో జనసేన బలోపేతం అవుతుంది. రోజు రోజుకు జనసేన బలోపేతం అవుతుందంటే ఇప్పటికే సమాచారం వినిపిస్తుంది. రేణు, ఇక మనం చూసాం కిరణ్, గతం కొన్ని ఎన్నికలలో కూడా జనసేన జెండాలు కూడా కనిపించాయి. రేణు, ఇక్కడ ప్రధానంగా గత ఎన్నికల్లో కూడా బీజేపీతో కలిసి పోటీ చేయడం, గత ఎన్నికల్లో బీజేపీ కూడా ఆశించిన స్థాయి సీట్లు రాకపోవడం, ఇటు ఆంధ్రాకు సంబంధించిన నేతలందరూ హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు చేస్తారు. ఇటు చంద్రబాబు కావచ్చు, అటు నారా లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీరు ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులు అయినప్పటికీ కూడా తెలంగాణలో వ్యవహారాలు నడుపుతున్నారు. ఇక్కడ జనసేన బలోపేతం చేసేందుకు కూడా పవన్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసే పరిస్థితి. ఎందుకంటే తెలంగాణలో ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ ఉండటం, ఇటీవల కాలంలో ఏదైతే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఆంధ్రాలో ఉండడం జరుగుతుంది. కానీ చివరికి వీకెండ్ లో చివరికి ఇటు శని ఆదివారాలు ఎక్కువ శాతం హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ నేతలు ఉండడం, ఇక్కడ జనసేనను పూర్తి స్థాయిలో కమిటీలు విస్తరించడం, ఆయా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడం, ఆయా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు నియమించడం, క్షేత్రస్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతం చేసేందుకు
పవన్ వ్యూహాలు సిద్ధం చేశారు. కొంతమంది నేతలకు బాధ్యతలు అప్పచెప్పారు, కొన్ని వింగులు ఏర్పాటు చేశారు. తెలంగాణ ఆంధ్ర నేతలతో తరచు సమావేశాలు అవుతున్నారు. అటు ఆంధ్రాలో జిల్లాల పర్యటనలు మొదలు పెట్టుతున్నారు రాబోయే రోజుల్లో. అయితే ఇక్కడ ప్రధానంగా తెలంగాణ కేంద్రంగా జనసేనను విస్తరించడానికి ఈ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ప్రజలందరూ రామ్ తాల్లూరి ఆయా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే బాధ్యత తీసుకున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తో పాటు కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కూడా జనసేన జనసేన ఆయా రాష్ట్రాల్లో శాఖలు ఏర్పడ్డాయి. ఆ ప్రాంతాల్లో కూడా పార్టీని విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ వచ్చే ఎన్నికల్లో కూటమిగా కలిసి పోటీ చేస్తారా, లేక పవన్ కళ్యాణ్ జనసేన సింగిల్ గా పోటీ చేస్తుందనేది చూడాలి. ఇప్పటికైతే బీజేపీకి సంబంధించిన నేతలు కూడా నేరుగా వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తాం, అధికారంలోకి వస్తామని చెప్పినప్పటికీ కూడా 2028కి ఉన్న పొత్తు పరిస్థితులు కానీ ఆ రోజున్న రాజకీయ పరిస్థితుల ఆధారంగా పొత్తులు జరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో జనసేనను బలోపేతం చేసేందుకు పవన్ నిర్ణయం తీసుకుని ఆ నేపథ్యంలో భాగంగా రామ్ తాల్లూరి సమక్షంలో జనసేనలో చేరికలు మొదలయ్యాయి. అది రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో కొంతమంది మాజీ నేతలను, ఉద్యమకారులను, ఏదైతే సమాజంలో పేరు ప్రతిష్ఠల నేతలను పార్టీలో చేర్చుకోవడానికి జనసేన రంగం సిద్ధం చేస్తే, అయితే రాబోయే రోజుల్లో తెలంగాణ కేంద్రంగా కూడా పవన్ తన రాజకీయ వ్యూహాలు సిద్ధం చేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతుంది. రేటు రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక తెలంగాణలో జనసేన రోజు రోజుకు బలం పుంజుకుంటుంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వ లక్షణాలు పలువురిని ఆకర్షిస్తూ ఉండటంతో ప్రజలు జనసేనలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నటువంటి పరిస్థితులను చూడొచ్చు. ఇక ఈ మేరకు తెలంగాణలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ తాళ్ళూరి సమక్షంలో భారీగా చేరికలు జరిగాయి. ఇక స్వచ్ఛమైన రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పట్ల ఆకర్షితులై మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి తెలంగాణ ఉద్యమకారులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరుతున్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఈ సందర్భంగా వారందరికీ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు తాళ్ళూరు.